తేదీ 1/4/2024 రాత్రి సుమారు 10:30 టు 11 గంటల మధ్య ఎస్కే ట్రేడర్స్ పాములపాడు గోడౌన్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో ఒక అతను చనిపోయినట్లు, అతని పేరు షేక్ ఫరూక్ బాషా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అతని కొడుకైనటువంటి షేక్ అక్బర్ పాములపాడు పిఎస్లో రిపోర్ట్ ఇచ్చారు. కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు కాలం ముందు అతను తన తండ్రిదని చెప్పి డెడ్ బాడీ క్లెయిమ్ చేశారు. దానికి ఇంక్వెస్టు మరియు పిఎం అనంతరము అతనికి బాడీని అప్పగించడం జరిగింది. ఇలాగా ఉండగా తేదీ 5/4/2024 రోజు చెలిమెల గ్రామానికి చెందిన శెట్టి స్వరూప ఎస్సీ లేడీ కూడా తన భర్త 1/4/2024 పాములపాడు వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళి తిరిగి రానట్లు, అలాగే ఆమె కూడా 1 నుండి 5వ తారీఖు వరకు చుట్టుపక్కల గ్రామాల్లో అతని కొరకు వెతకగా ట్రేస్ కానట్లు ఆమె కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం అయింది. ఆ క్రమంలో డిఎస్పి ఆత్మకూరు శ్రీనివాసరావు గారు, తర్వాత సిఐ ఆత్మకూరు వారు, అలాగే తర్వాతను మన పాములపాడు ఎస్ఐ అశోక్ గారు స్పెషల్ టీంని ఫామ్ చేశారు. ఏదైతే స్పెషల్ టీంని ఫామ్ చేసి తర్వాతను ఏదైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో అతన్ని ట్రేస్ చేయడం కొరకును అన్ని ఎంక్వైరీస్ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు. సో ఇలా ఉండగా 10వ తారీఖుని 12/4/2024 తేదీన మరలా ఈ శెట్టి స్వరూప మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మరొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తన భర్తను షేక్ ఫరూక్ బాషా అతని షాపులో నా భర్తని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. తర్వాతను నా భర్త ప్లేస్లోనే అతను చనిపోయినట్లు చిత్రీకరించాడు. దీని మీద మీరు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు కేసు 120B 302 201 420 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ అట్రాసిటీ కూడా దీనిలో కట్టడం జరిగింది. ఇది కేసు SC/ST రిలేటింగ్ కేసు అయినందున నంద్యాల ఎస్పీ గారు దర్యాప్తు అధికారిగా నన్ను ఈ కేసులో నియమించారు. నేను ఈ కేసు 13వ తారీఖున ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఏదైతే ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు పాములపాడు పిఎస్కి వచ్చి తర్వాతను మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వారి సహాయంతో, అలాగే తర్వాతను ఎంఆర్ఓ గారిని కూడాను రప్పించి ఏదైతే పూడ్చిపెట్టినటువంటి బాడీని పైకి ఎంఆర్ఓ గారి సమక్షంలో తీయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు తీశారు. అలాగే తర్వాత ఎంఆర్ఓ గారు దాని మీద ఇంక్వెస్ట్ చేశారు, అలాగే రీఇంక్వెస్ట్ చేశారు. అలాగే బాడీని రీపోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో రీపోస్ట్ మార్టం చేయించారు. అలాగే తర్వాత దానిలో ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో మన ఆత్మకూరు డిఎస్పీ గారు, తర్వాత ఆత్మకూరు సిఐ గారు,
అలాగే ఎస్ఐ గారు స్పెషల్ బృందం టీము ఫామ్ చేసి ఎంక్వైరీస్ మొదలుపెట్టారు. ఎంక్వైరీస్లో ఉండగా ఈ షేక్ ఫరూక్ బాషా, తర్వాతను షేక్ అక్బర్ బాషా వీళ్ళు ఈరోజు వీళ్ళని పై కేసులో వీళ్ళని నేరం చేసినట్టు రుజువైనందున వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టుకు పంపించడం జరిగింది. పేరు స్వరూప, చెలిమిల గ్రామం, పమలపాడు మండలం. నా భర్త కనపడలేదు. 1వ తేదీ నుంచి కనపడలేదు. మీ భర్త పేరు? ప్రతాప్, శెట్టి ప్రతాప్. కనపడలేదని పోలీస్ స్టేషన్కి పోయినాము. ఎప్పుడు పోయినారు? శుక్రవారం ఉదయం పోయినాము. పోతే సాయంత్రం 7 గంటలకు పోలీసులు బట్టలు చూపించినారు. ఆ బట్టలు మా పైన వేస్తారు. ఏం చూసి కుడుతున్నాం మీ ఆయన? బట్టలను చూసి గుర్తుపట్టినారు. అవి ఇంత ముద్దలక తెచ్చి పెట్టినారు. అదేది షర్టా ప్యాంటా? షర్టు సార్. షర్టును చూసి మీ ఆయన అనుకున్నాం? మా ఆయననే సార్. ఆ షర్టు మా ఆయనదే, కానీ గుర్తు తెలియకుండా అతన్ని. ధైర్యంగా చెప్పు, ఏం కాదు చెప్పు. ఎవరైనా ఏమైనా చేసినారని మీకు అనుమానమమ్మా? చేసినారు సార్. చేసి ఆ మనిషి ఎవలను ఏమి అన్నతోడు కాదు. అతని పేరు చెప్పమ్మా, చేసిన వాళ్ళ పేరు. ఎవరి మీద అనుమానం ఉందమ్మా? అతని పేరు ఫరూక్ బాషన్. ఫరూక్ బాషా. ఆయన మీదనే అనుమానం ఉంది సార్. వాళ్ళ షాపులనే ఉందమ్మా మీ పోయినది? ఆయన షాపులనే కదా? ఆయన గూడెంలోనే సార్. ఆ రోజు మిస్ అయిపోయినాడు. 1వ తేదీ మిస్ అయిపోయినాడు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంకా మా పోయిన కనపడలేదు. ఆ రోజే అతను కూడా ఇంకా కాల్చుకున్నట్టు యాక్షన్ చేసినాడు. అతని పేరు బయటపడింది. అతని మనిషి బయటనే ఉన్నాడు. మా పోయిననే ఉంది సార్ దాంట్లో.